మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మేము ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. పరిశ్రమల మంత్రిగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి ప్రయత్నం చేస్తుంటాం. ఇలా రాష్ట్రంలో ప్రతిపక్షాల పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఇష్యూస్ లేవు, సమస్యలు మాట్లాడడానికి ఏం లేవు. పాపం దే ట్రైంగ్ టు మ్యానుఫ్యాక్చర్ లేని అసమ్మతిని, లేని ఆందోళనను, ప్రజల్లో లేని అసంతృప్తిని దే ట్రైంగ్ టు మ్యానుఫ్యాక్చర్ డిస్సాటిస్ఫాక్షన్. ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీద వేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి పాదయాత్రలు చేయాలి. ఎక్కడ అదేమంటారు చూడండి, ఇంకా అప్పుడెప్పుడో పక్కింట్లో ఏదో జరుగుతుంటే ఇక్కడ ఊళ్ళో ఏదో హడావుడు అన్నట్టు, కర్ణాటకలో ఏదో గెలిచినాం కదా, ఇక్కడ ఏదో వస్తుంది రాబోతుంది కాబట్టి నేను అర్జెంటుగా పదవిలో కూర్చోవాలనే తాపత్రయంలో పాపం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఇలా పోటీలు పడుతూ ముందుకు పోతా ఉన్నారు. అధ్యక్ష కోటి ఆశలు ఆకాంక్షలతో ఒక ఉద్యమ పార్టీగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కఠోర అభివృద్ధి దీక్షతో ఒక అందమైన తటకంలాగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని తయారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు బట్టని ఈ ప్రతిపక్ష పార్టీలు, ఈ జాతీయ పార్టీలు అధికారమే పరమావిధిగా ఈరోజు నిండిన చెరువులో వేల కప్పలు దూరినట్టు చొరబడేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పార్టీల నేతలకు అభివృద్ధి అర్థం కాదు, అధికార పీఠం కోసం కొట్లాడే కాకుల మందకు తెలంగాణ అభివృద్ధి సింగారం ఎన్నటికీ అర్థం కాదు అధ్యక్ష. మేము చెప్పినా కంఠశోష తప్ప వాళ్ళకి అర్థం కాదు, మా కెరికే. అధ్యక్ష నాకు 9 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన అధ్యక్ష, నాకు ఒక మాట స్పష్టంగా అర్థమైంది. జనరల్గా చిన్నపిల్లలు కొత్తగా పాఠశాలకు పోయినప్పుడు వాళ్ళకు ఎక్కాలు రావు అధ్యక్ష, కొద్దిగా కష్టమవుతుంది ఎక్కాలు నేర్చుకుంటప్పుడు, కొద్దిగా తనలాడతాం తట్టుకొని నేర్చుకుంటే ఎక్కాలు వస్తాయి. చిన్నపిల్లలకేమో ఎక్కాలు రావు అధ్యక్ష, ప్రతిపక్షాలకేమో లెక్కలు రావు అధ్యక్ష. ఇక్కడ ఎన్ని లెక్కలు చెప్పినా బేకార్, ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా 9 ఏళ్ళకెళ్ళి పేపర్లు చూపెట్టినా, ఫోటోలు చూపెట్టినా, ఎన్ని చూపెట్టినా దండగా అధ్యక్ష వీళ్ళకు. అధ్యక్ష ఇంకొక మాట నేను చెప్పాలి అధ్యక్ష, ఇవాళ బట్టి విక్రమార్క గారు మాట అన్నారు, మేము ట్యాంకరే ఆర్డర్ చేయలే అన్నారు. అధ్యక్ష నేను వెంటనే తెప్పించిన, డేటా ఉంది ఇప్పుడే చెప్తా. ట్యాంకర్ రోజు ఆర్డర్ చేస్తా అన్నాడు, ఆర్డర్ చేయలే కదా, రోజు చేస్తా అన్నాడు మా అన్న. అధ్యక్ష నిజంగా విశ్వసనీయత అనేది ఒకసారి పోతే మళ్ళీ రాదు అధ్యక్ష. ఇలా కాంగ్రెస్ వాళ్ళు లేచి మాట్లాడుతుంటే 50 ఏళ్ళు 10 సార్లు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఆ పార్టీని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇలా వాళ్ళే లేచి ఈ ఊరు దరిద్రంగా ఉంది, ఆ మున్సిపాలిటీ దరిద్రంగా ఉందని వాళ్ళు మాట్లాడితే, ఒక ఏళ్ళు మమ్మల్ని చూపెడితే 4 ఏళ్ళు వాళ్ళ వైపు లేవా అధ్యక్ష? మాట్లాడేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారో అసలు ప్రజలు కనీసం ఆలోచించారా, నవ్వుకోరా వీళ్ళని చూసి అనే కనీసమైన ఆలోచన ఉండాలి కదా అధ్యక్ష. ఏమాత్రం లేకుండా విశ్వసనీయత అనేది ఎన్నడో పోగొట్టుకున్న పార్టీ ఇలా ఇక్కడికి వచ్చి హడావుడిగా ఏదో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి 4 మాటలు మాట్లాడి బయట ఒక ఆయన మా మీద నిందలేస్తుంటే ఆ నిందలు మళ్ళీ ఇక్కడ ఉటంకించి ఈయన పోటీ పడుతూ అధ్యక్ష వీళ్ళని చూస్తే నాకేం గుర్తొస్తుంది అధ్యక్ష అంటే, వీళ్ళ పోటీ చూస్తుంటే వెనకటికి పాకిస్తాన్ క్రికెట్ టీం ఉంటుండే అధ్యక్ష. ఆ పాకిస్తాన్ క్రికెట్ టీంలో ఆడేటోళ్ళు 11 మంది ఆడతారు అధ్యక్ష క్రికెట్ టీంలో. కానీ క్యాప్టెన్ ఒకటి ఉంటే టీంలో 11 మంది ఎక్స్ క్యాప్టెన్లు ఉంటారు అధ్యక్ష. ఇలా వీళ్ళ దగ్గర ఇక్కడ 4 ఎమ్మెల్యేలు ఉంటారు, వీళ్ళు 4 ఇక్కడ కూర్చోరు, ఒక దగ్గర కూర్చొని పని చేయలేరు. కానీ 4 కోట్ల మందిని పరిపాలిస్తామని బయటికి బయలుదేరింది అధ్యక్ష వీళ్ళందరూ కలిసి. వీళ్ళు ఉన్నది 4, కానీ బయట మాత్రం 10 మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లమని ఒకలకోగలు పోటీలు పడుతూ ఒకల మీద ఒకరు అరుపులు, గావు కేకల మీద పిడబొబ్బలతోని ఇవాళ ప్రభుత్వం మీద దాడి చేసి ఏదో రకంగా నేను నా ప్రతిష్ట పెంచుకోవాలనే ప్రయత్నం. అధ్యక్ష విశ్వసనీయత అనేది ఒకసారి పోతే రాదు అధ్యక్ష అంత ఈజీగా. ఆ పార్టీ ఎప్పుడో క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీ, ఎక్స్పైరేషన్ డేట్ దాటిపోయిన మందు, అది సచ్చిన పాము. ఆ పార్టీని పెద్ద పట్టించుకోము అధ్యక్ష, కానీ చెప్పాలి అధ్యక్ష ఆ పార్టీ ఖచ్చితంగా సచ్చిన పాము, కోరలు తీసి పీక్ పారేసిన ప్రజలు ఎప్పుడో చచ్చిపోయిన పాము అది. కానీ ఏదో ఊహించుకుంటున్నారు, పక్కింట్లో పెళ్ళైతే ఇక్కడ హడావుడి అన్నట్టు అదేదో ఆ టైప్లో పక్కల కర్ణాటకలో ఏదో వస్తే ఇక్కడేదో జరుగుతుంది అని మా శ్రీధర్ అన్న, మా బట్టన్న, ఇంకా కాంగ్రెస్లో ఉండే సోదరులు ఊహించుకొని ఏదేదో అనుకొని రేపు నాకా పదవి నీకీ పదవి. ఇప్పుడే సీతక్క గారు ఆల్రెడీ సీతక్కని సీఎం చేసిండు ఆయన. అధ్యక్ష గమ్మత్ నడుస్తుంది అధ్యక్ష. మళ్ళీ తర్వాత కోమటిరెడ్డి గారు జోక్ అన్నాడు, సీతక్క సీఎం ఏంది జోక్ అన్నాడు ఆయన. మరి వాళ్ళదేందో వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు అధ్యక్ష, ఎక్కువ చెప్పా. కానీ వాస్తవం ఒకటే అధ్యక్ష, అవునమ్మా మీరు 3 నెలల్లో వస్తారు కదా, 4 నెలలు వస్తారు కదా, మరి మమ్మల్ని అడుగుడేందుకు అన్నీగా 4 నెలల్లో వచ్చేటోళ్ళు అడుగుడేందుకు మరిగా అధ్యక్ష. వీళ్ళ విశ్వసనీయత ఎప్పుడు పోయిందంటే 2004లో చెప్పిన అధ్యక్ష వీళ్ళు తెలంగాణ ఇస్తున్నామని 10 ఏళ్ళు పెండింగ్లో పెట్టి 100 మంది ప్రాణాలు తీసినాడే ఆ రోజే వీళ్ళు అడ్రస్ గల్లంత అయింది. అందుకే 14లో 18లో ప్రజలు తోమి అక్కడ కూర్చోబెట్టిన అధ్యక్ష. మళ్ళీ ఇక్కడికి రానిచ్చే పరిస్థితి లేదు. ఏదో ఊహించుకుంటున్న అధ్యక్ష, ఊహించుకోనండి మాకేం పర్వాలేదు. కానీ అధ్యక్ష వాస్తవం ఏంటి అంటే, ఈరోజు
రాష్ట్రంలో ఈ 9 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కొక్కటిగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాం అధ్యక్ష. శిథిలం నుండి శిఖరం వైపు, విధ్వంసం నుండి వికాసం వైపు, అగాధం నుండి ఆకాశం వైపు ఈ 9 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో మౌలిక సదుపాయాలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఒక ప్రాంతం ముందుకు పోవాలన్నా, పురోగమనం దిశగా సాగాలన్నా, ఒక రాష్ట్రం రాకెట్ వేగంతో ముందుకు దూసుకొని పోవాలన్నా, ఒక దేశం అభివృద్ధిలో అగ్రగామిగా ఎదగాలన్నా మూలమంత్రం మౌలిక సదుపాయాలు అధ్యక్ష. మౌలిక సదుపాయాలంటే మనం చెప్తారేమో అనుకున్నాను అధ్యక్ష. మౌలిక సదుపాయాలంటే కేవలం పల్లెలు పట్టణాలే కాదు. హౌసింగ్ మాట్లాడొచ్చు, R&B మాట్లాడొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు అధ్యక్ష. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడొచ్చు. కానీ ఇందాక నేను చెప్పాను కదా అధ్యక్ష, పొలిటికల్ బ్యాంక్రప్సీ, ఓట్ల కోసమే మాట్లాడతాం. ఓట్లు ఏది మాట్లాడితే ఓట్లు వస్తాయి, ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేస్తే ఓట్లు వస్తాయి, ఇదే తప్ప ఇంకో ఆలోచన లేదు అధ్యక్ష. ఏది మాటగా చేసుకోవద్దు. కానీ రైతుల పాస్బుక్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఓ రకమైన పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. పాస్బుక్లు అన్నీ కూడా రైతులకు ఇప్పించేసినాం, వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా ఈ ధరణి వెబ్సైట్ ఒకసారి వస్తే ఆ సైట్లో చూసే లోన్ ఇవ్వాలి తప్ప రైతు అక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఒక అప్లికేషన్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంకులో. ఆ విధమైన పద్ధతి టోటల్ ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, రైతు ఎక్కడ కూడా ఎవరికి ఒక రూపాయి కూడా లంచం ఇచ్చే దుస్థితి లేకుండా గంటకు డైనమిక్గా ఉండేటువంటి రికార్డ్స్ను, వెబ్సైట్ను త్వరలోనే తీసుకొని రాబోతా ఉన్నాం. 100% దాన్ని తెస్తాం. పెద్ద రిలీఫ్ వస్తుంది. రైతు బంధుతో ఏ విధంగా దేశానికి మార్గదర్శకంగా నిలిచినామో ఈ భూ రికార్డు అప్డేట్స్తో కూడా డెఫినెట్గా తెలంగాణ విల్ బికమ్ ద టార్చ్ బియరర్ ఫర్ ద హోల్ కంట్రీ అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. మొన్న ఈ మధ్యనే మా కాళయ్య యాదయ్య గారు, చేవెళ్ళ ఎమ్మెల్యే శాసనసభ్యులు, వారు ఏదో చిన్న విషయం మీద కొంతమంది రైతులను తీసుకుని వస్తున్నారు అధ్యక్ష. బుల్కాపూర్ అనే గ్రామం అనంతరెడ్డి గారు అని చెప్పి 30 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసిన అధ్యక్ష. 20 ఏళ్ళు సర్పంచ్గా, 10 సంవత్సరాలు అనంతరెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్గా పనిచేసినారు. వారు స్వయంగా నాతో చెప్పినారు అధ్యక్ష, నిజంగా ఒక రైతు ముఖ్యమంత్రి ఉంటే రైతు రాజు ఎట్లయితే అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది, చాలా సంతోషంగా ఉన్నాం అని మాట్లాడినారు అధ్యక్ష. వెంకటరమణారెడ్డి గారికి ఓవర్ యాంగ్జైటీ వారు ఇంకో తప్పు చెప్పినారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. అది ఆత్మహత్య అయినా, సహజ మరణమైనా, ఏ విధమైన మరణం రైతు పొందినా, ఏ ఆఫీస్ పోయే అవసరం లేకుండా, ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా అధ్యక్ష వితిన్ 10 days వచ్చే విధంగా రైతు బీమా చేయించినామండి. ఇప్పటికీ రాష్ట్రంలో 6062 మంది రైతులకు రైతు బీమా ఇంప్లిమెంట్ అయింది అధ్యక్ష. నిన్న మొన్నటి వరకు తమరే ప్రతిరోజు వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు తమరు ఎవ్రీడే దీన్ని మానిటర్ చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా సెటిల్ అయింది. రైతు బీమా వాళ్ళ కళల్లో చెప్పే ఆనందం అధ్యక్ష, మేము ఎక్కడైపోదామో ఏమైపోదామో. ఈ 6062 మంది రైతులకు ఎవరికైతే 10 రోజుల్లోపు ఏ కార్యాలయానికి పోకుండా, ఎక్కడ దరఖాస్తు పెట్టకుండా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడవే అధ్యక్ష. ఆ డబ్బు జమైన డబ్బు విలువ 303 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు, దేశ చరిత్రలో ఇక్కడ లేదు, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. ఇది హార్డ్ ఫ్యాక్ట్. నేను చెప్పే స్టోరీ కాదు, ఎక్కడనో జరిగేది కాదు, మన రాష్ట్రంలో అనునిత్యం జరుగుతున్నటువంటి సత్యం. ఇది లెక్క అధ్యక్ష. పేమెంట్ ఇచ్చేవాళ్ళు భారత జీవిత బీమా సంస్థ, ఎల్ఐసి వారు, కేంద్ర ప్రభుత్వ బీమా సంస్థ. అది ఎల్ఐసి వారి దగ్గరనే పెట్టినాం. ఎల్ఐసి దగ్గర ఇన్సూరెన్స్ అంటే కాస్ట్లీ అధ్యక్ష, అయినా సరే మన రైతులకు లాభం జరగాలని పెట్టినాం. ఇప్పుడు రైతు ఆత్మహత్య, వాళ్ళ డబ్బులు ఇచ్చుడు అది పెండింగ్ అనే ముచ్చట లేదు వెంకటరమణారెడ్డి గారు. మీరు మీ రికార్డు సెటిల్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. రెండవ పాయింట్ అధ్యక్ష, తర్వాత చెప్పండి, మీ క్లారిఫికేషన్ టైం చెప్పండి. ఒక చిన్న విలేజ్లో అధ్యక్ష, ఎర్రవేలు అని ఒక ఊరు నా దగ్గర, నా నియోజకవర్గంలో ఉంటుంది. దాని ఒక మోడల్ విలేజ్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేసినాం అధ్యక్ష. అక్కడ ప్రజలను విశ్వాసంలో తీసుకోవడానికి, వాళ్ళకి విశ్వసనీయత కల్పించడానికి ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టినాం అధ్యక్ష. చిన్న విలేజ్లో 227 మందికి కంటి సంబంధమైన సమస్యలు వచ్చినాయి. ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళు వచ్చినారు, అద్దాలు అవసరం ఉన్న వాళ్ళు, ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బయటపడ్డారు. అందులో చాలామంది మంచి కలిగిన కుటుంబాల వాళ్ళు అధ్యక్ష. వెంకటరెడ్డి గారిని ఒక రైతు ఉంటాడు, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లకు ఉంది.
రెడ్డి గారు మీకు ఇంత మంచి ల్యాండ్స్ ఉన్నాయి, మీకు ఆస్తులను మీరెందుకు చూపెట్టలేదండి అంటే వ్యవసాయ నిర్లక్ష్యం అని చెప్పారు. దాంతో నేను నా అంతలు నేను హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఆప్థాల్మాలజీలో అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క కంటి చూపు సంబంధించిన వ్యవహారంలో ఏమైనా రిపోర్ట్ ఉందా అంటే లేదు అధ్యక్ష. ఈ గత ప్రభుత్వాలు పనిచేసిన తీరిది ఏమున్నది, ఏం లేదు, ఏం లేదు. ఓ దవాఖాన ఉంది మన దాన్ని బట్టి ఏదో భగవంతుని దయమే నడుస్తూ ఉంది. అప్పుడు నా అంతలు నేను అధ్యక్ష, నాకు ఎవరు ప్రజలు డిమాండ్ చేయలే, ఎవరు మెమోరాండం ఇయ్యలే. ఒక చిన్న గ్రామంలో ఇంత సమస్య ఉంటే రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది, అసలు దీని సమస్య ఏందని ఒక 2.5 మాసాలు అనేకమైన రివ్యూ మీటింగ్ తీసుకొని ఒక పటిష్టమైన పద్ధతి పెట్టి కంటివేలు కార్యక్రమాన్ని తెచ్చినాం అధ్యక్ష. ఇట్లా విస్మృత సమస్యలు, ప్రజల గురించి పట్టించుకోని సమస్యలు మా ప్రభుత్వం పట్టించుకున్నది అధ్యక్ష. అందుకే ప్రజలు మమ్మల్ని మళ్ళా గెలిపించినారు. కాబట్టి దాన్ని కూడా అపహాస్యం చేసే పద్ధతిలో కంటివేలుకు మంచి కార్యక్రమం కాదన్న పద్ధతిలో వారు చెప్పే ప్రయత్నం చేసినారు. అది వారికే మంచిది కాదు. నేను వారు మాట్లాడిన మాట కూడా ప్రజలు విన్నారు, నేను మాట్లాడి కూడా వింటున్నారు అధ్యక్ష. తగిన శిక్ష విధిస్తారు, జాగ్రత్త వెంకటరమణారెడ్డి గారు. అట్లా పోవద్దు, మనం ఉనేలేని చెప్పొద్దు ఆ విధంగా. అయితే ఇప్పటికీ 1,32,00,000 మందికి పరీక్షలు జరిగినాయి అధ్యక్ష. సీఎం గారు సభ్యులు చెప్పిందే నేను చెప్పింది తప్ప, దానికి వివరణ చెప్పింది తప్ప వేరే చెప్పలేదు అధ్యక్ష. రెండవది ఉన్నట్టు చెప్తే వారికి డైజెస్ట్ కాకపోతే నేను చేయగలిగింది కూడా ఏం లేదు అధ్యక్ష. మీరంతా శుభ్రపరిచి ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు పెట్టి జరిగింది ఏందండి? వాట్ ఇస్ ద రిజల్ట్? ఇప్పుడు వారే సభ్యులే స్వయంగా అన్నారు, చాలా ఇబ్బంది ఉందండి, రైతులు లంచాలు ఇస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు మాట్లాడిన వారే. ఆ పరిస్థితి ఎందుకుందండి? మీరు అన్నీ చేసి ఉంటే జరగలేదు, మీరేం చేయలేకపోయినారు. మీరు ప్రయత్నం చేసిన కానీ మీ వల్ల కాలే. అసలు సంగతి అది. దాన్ని మీరు అంగీకరించడం మేము చేయగలిగింది ఏం లేదు. మీరు వినాలి విక్రమార్క గారు, వినాలి, మీరు వినాలి విక్రమార్క గారు. పెండింగ్ కాదండి, పెండింగ్ కాదు. ఇంతకుముందు అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పిన, కాదండి కంటిన్యూస్ కాదు, ఇట్స్ ఏ టోటలీ నెగ్లెక్టెడ్. ప్రజలను రైతులను వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలేసి, ఎస్ వాళ్ళు అనుభవించిన బాధలు వర్ణనాతీతం. వారు సర్వే అన్నారు, ఉన్నారండి సర్వేయర్స్ ఉన్నారా? కంప్లీట్ డెడ్ చేసి పడేసినారు. అదొకటే కాదు కదా, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారండి మీ పరిపాలనలో, ఉన్నారా? ఇటు నిర్వీర్యం చేసినారు. ఏది లేదు అధ్యక్ష, రైతులకు సంబంధించి చాలా నిర్లక్ష్యం జరిగినది, ఇది వాస్తవం. తమరు కదా అధ్యక్ష వ్యవసాయ శాఖ మంత్రిగా 1500-1600 మంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను రిక్రూట్ చేసి అపాయింట్ చేసినారు తమరు.